నువ్వైతే కార్లో ఇంటికి వచ్చేసాయి. నేను వెళ్ళి అరవింద్ని తీసుకుని వస్తాను. ఓకేనా? థ్యాంక్స్ కృష్ణవేణి, నువ్వు త్వరగా వచ్చేయి. అవును, కృష్ణవేణి నిన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చిందా? మాట్లాడవేంటి అరవింద్? నేను ఇంటికొచ్చేటప్పుడు నీకు చెప్పాను, బట్ నువ్వు డాన్స్ చేస్తూ ఆ మూడ్లో పట్టించుకోలేదు. సరేనని నేను వచ్చేసాను. మీ మిస్సెస్ అందంగా లేదు, పల్లెటూరు అమ్మాయి అన్నందుకు బాధపడుతున్నావా? నా గురించి మీ ఫ్రెండ్ ముందు చాలా గ్రేట్ గా చెప్పావు కదా. నేను ఎలాంటి గిల్టీగా ఫీల్ అవ్వలేదు. నీ మీద నాకు రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. మా ఆయన బంగారం. ఐ లవ్ యూ సో మచ్. అరవింద్, ఏడుస్తున్నావా? ఏమైంది? అలివేణి, నేను తాగిన మత్తులో డ్రైవింగ్ చేశాను. నువ్వు నా మీద కోపంతో ఇంటికి వెళ్తున్నావేమోనని నేను మహావీర్ కార్ తీసుకుని బయలుదేరాను. అలివేణి, డ్రింక్ చేసిన మత్తులో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాను. అలివేణి, అతను చనిపోయాడో బ్రతికాడో నాకేం తెలియదు. అలివేణి, భయంతో కారు ఆపకుండా వచ్చేసాను. అలివేణి, భయంగా ఉంది. అలివేణి, భయంగా ఉంది. అలివేణి, 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 అలివేణి. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొద్దిగా మాట్లాడాలి. 1 minute. డోంట్ వరీ, మీ నాన్నగారికి ఏం కాదు.
ఆ యాక్సిడెంట్ని మీరు స్పాట్లో చూశారని చెప్పిన కార్ నెంబర్ AP8000 కదా? అవును ఎస్ఐ గారు. కార్ కలర్ వైట్ కదా? అవును ఎస్ఐ గారు. కారు డ్రైవింగ్ చేస్తున్న పర్సన్ని చూసారా? చూడలేదు ఎస్ఐ గారు. కార్లో ఎంతమంది ఉన్నారో నోటీస్ చేశారా? లేదు. కృష్ణవేణి గారు, ఈ యాక్సిడెంట్ విట్నెస్ మీరే. అలాగే. ఫర్దర్గా అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మీరు ఎనీ టైం ఎప్పుడు పిలిచినా వస్తాను. యాక్సిడెంట్ చేసిన పర్సన్ దొరికితే అతన్ని కోర్టుకు తీసుకెళ్తే సాక్ష్యం మీరే చెప్పాలి. చెప్తానండి. మీ సాక్ష్యం మీదే యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి శిక్ష పడుతుంది. ఎస్ఐ గారు, నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. నన్ను నమ్మండి. థ్యాంక్ యూ మేడం. మీరు సంతకం పెడితే ఎఫ్ఐఆర్ పూర్తవుతుంది. అలాగే మీ నెంబర్ కూడా రాయండి. ఓకే. కానిస్టేబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవేణి గారు. వెల్కమ్. మీరు యాక్సిడెంట్ స్పాట్లో కారు కలర్ నెంబరు చెప్పగానే సిటీలోని అన్ని ఏరియాలకు కూడా కార్ని చేయమని మెసేజ్ పెట్టాం. ఆ రాస్కల్ డెఫినెట్ గా దొరుకుతాడు. ఈ కేసులో మీకు ఎలాంటి ఒత్తిడి వచ్చినా నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ఐ గారు. నాయక్, ఏమైంది? సార్, అన్ని సిగ్నల్స్ దగ్గర నోటీస్ చేశాం సార్. ఆ కార్ ట్రాఫిక్ లో దొరకలేదు సార్. యాక్సిడెంట్ జరిగిన ఏరియాలో అన్ని సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలు చెక్ చేయండి. అలాగే సార్. కార్ నెంబర్ ఉంది కాబట్టి ఆర్టీఓ ఆఫీస్ నుంచి అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి వెంటనే నాకు మెసేజ్ పెట్టండి. ఎస్ సార్. రేయ్, నువ్వు ఎవరో గానీ పక్కా సాక్ష్యంతో దొరికిపోయావురా. ఏమైంది మీకు? చంపేస్తారా వాడిని? తాగి డ్రైవింగ్ చేసి మనిషిని చంపొచ్చాడు వీడు, తెలుసా? అయ్యో, యాక్సిడెంట్ అయింది. కానీ ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు సృజన్. షట్ అప్ రత్న. పబ్లోకి వెళ్తే లిమిట్ గా తాగాలి. ఇలా ఓవర్ గా తాగి యాక్సిడెంట్ చేసి మనుషుని చంపొస్తాడా? కాలేజీ పిల్లలు మైనార్టీ దాటకముందే తల్లిదండ్రుల కార్లు తీసుకొని తప్పతాగి ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ జనాల్ని పిల్లల్ని చంపుతున్నారు. ప్రతిరోజు టీవీలో ఇలాంటి న్యూస్ చూస్తూనే ఉన్నాం. అలా తప్పతాగి యాక్సిడెంట్ చేసిన కేసుల్లో పిల్లల్ని కాదు, వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని ఎన్నోసార్లు మీడియా ముందు నేను మాట్లాడాను. అలాంటి న్యూస్ చూసిన ప్రతిసారి బాధపడేవాడిని. ఇప్పుడు మన ఇంట్లోనే వీడి ఇలాంటి ఘోరం చేసి వచ్చాడు. ఇప్పుడు ఏం మాట్లాడాలి రత్న? ఇదేమైనా చిన్న విషయమా? ఇట్స్ ఎ క్రైమ్. యాక్సిడెంట్ అయిన వ్యక్తి చనిపోతే
10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అరే, తప్పు చేసిన వాడిని దండించడం పోయి ఎలా తప్పిద్దామని ఆలోచిస్తే వీడు మళ్ళీ అదే తప్పు చేస్తాడు రత్న. అంటే ఏంటి? మీరు ఇప్పుడు అరవింద్ను పోలీసులకు పట్టిస్తారా? అది కాదు రత్న. మీరు ఇంకేం మాట్లాడకండి. డాడీ, నేను తప్పు చేశాను డాడీ, తప్పు చేశాను. నేను తప్పు చేశాను డాడీ. నేను తప్పు చేశాను డాడీ. కథయిందేరా ఆ కన్నీళ్లకు కడకంటూ తుడుపుండదురా. అరవింద్, ఏడోకు. లేనన్నా, లేనన్నా, లే. సృజన్, ఎస్పీ గారికి ఫోన్ చెయ్యి. ఫోన్ చేసి ముందు నువ్వు ఫోన్ చెయ్యి ప్లీజ్. సృజన్, నేను చేయను రత్న. అయితే నేనే మాట్లాడతాను. హలో, ఎస్పీ గారు నమస్తే. నమస్తే రత్నప్రభ గారు. ఎస్పీ గారు, ఒక సీరియస్ ఇష్యూని మీరే హ్యాండిల్ చేయాలి. ఏంటో చెప్పండి రత్నప్రభ గారు. మా అరవింద్ పబ్ నుంచి వస్తూ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేశాడు. అతను బ్రతికాడో పోయాడో కూడా తెలీదు. బట్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి మా అరవింద్ వచ్చేశాడు. ఒకవేళ కార్ చేజ్ చేసిన సీసీ కెమెరా విజువల్స్ లో చూసిన మా అరవింద్ దొరికిపోతాడేమో. సో ఈ యాక్సిడెంట్ ఇష్యూ నుంచి మా అరవింద్ని ఎలాగైనా మీరే సేవ్ చేయాలి. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది మేడం? 1 అవర్ అయింది. ఏ ఏరియాలో? 2 టౌన్ ఏరియా, నెహ్రూ పార్క్ దగ్గర. రత్నప్రభ గారు, యాక్సిడెంట్ అయ్యాక కేసు ఫైల్ అయిందో లేదో వెంటనే నేను కనుక్కొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎస్పీ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. పోలీస్ కేసు అవ్వకుండానే ఈ ఇష్యూని మీరే సెటిల్ చేయాలి. ముందు డీటెయిల్స్ కనుక్కొని నేనే మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ ఎస్పీ గారు. మాలివేని, భయపడకు, మేమున్నాం కదా.
అలవేణి, అరవింద్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి మరీ పార్టీ కావాలంటే ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు. పార్టీలో ఒక చిన్న గొడవ జరిగింది. నేను డిస్టర్బ్ అయ్యి ఇంటికి వచ్చేసాను. తన డిస్టర్బెన్స్ లో ఇంటికి వస్తుంటే ఇదంతా జరిగింది మావయ్య గారు. ఇందులో తను తప్పేమీ లేదు మావయ్య గారు. ఎస్పీ గారు డీటెయిల్స్ కనుక్కొని ఫోన్ చేస్తానన్నారు. మేమింతమంది ఉన్నాం కదా అలివేణి, అరవింద్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సృజన్, యాక్సిడెంట్ కేసు కాబట్టి కాస్త సివియర్గానే ఉంటుంది. పోలీసులు ఎంటర్ అవ్వకముందే పొలిటికల్ గా ప్రెషర్ తీసుకొచ్చి అరవింద్ సేవ్ అయ్యేలా చూడాలి. ప్లీజ్ సృజన్. అలాగే, నేను అదే ఆలోచిస్తున్నాను. యాక్సిడెంట్ అయింది కానీ అటువైపు పర్సన్ ఎవరు, అతను ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలియదు. పోలీసులు యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళారో లేదో తెలియదు. కేసు బుక్ చేశారో లేదో. ఇవన్నీ తెలుసుకున్నాకనే మనం మూవ్ అవ్వాలి రత్న. అవన్నీ చూసుకుని మూవ్ అయితే ఎలా సృజన్? కేసు ఫైల్ అయ్యాక ఏం చేస్తావు? ఈలోపే ఏదో ఒకటి చెయ్యాలంటున్నాను. సరే, ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాం కదా, ముందు ఆయన ఫోన్ చేయని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వదినా, నా మొగుణ్ణి వాచ్మెన్ని చేసి అవమానిస్తావా? ఆడపడుచు చేత కన్నీళ్లు పెట్టించిన కుటుంబం బాగుపడదు, సర్వనాశనం అయిపోతుంది. లక్ష్మీనారాయణ గారు, ఆ పూలు పళ్ళు నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. ప్రెసిడెంట్ గారు, మీరు నన్ను మరీ మోసేస్తున్నారు. అమ్మమ్మ, మీరు మామూలు కాదు, ఎంపీ గారి వియ్యంకులు. మరి ఇదే నాకు నచ్చదు. నేను ఎంపీ గారి వియ్యంకుని అవ్వక ముందు నుంచి మనం ఒకే ఊరు వాళ్ళం, స్నేహితులం. ఇప్పుడేదో సృజన్ గారితో వరుసలు కుదిరినంత మాత్రాన నేను పెద్దవాడిని అయిపోతానా? మీరు అలా మాట్లాడకండి. ఏమైనా నీతి నిజాయితీల్లో మిమ్మల్ని మించిన వారు లేరండి. అందుకే కదా సృజన్ గారు లాంటి పెద్ద జమీందారులే మీరంటే అభిమానంతో చచ్చిపోతున్నారు. అదేం లేదులేండి. లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. కూతురు అల్లుణ్ణి ఈరోజే ఇంటికి తీసుకెళ్తారా? మరి అందుకే కదా నేను వెళ్ళేది ప్రెసిడెంట్ గారు. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ మధ్య నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా? చచ్చా, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. అదే మీ గొప్పతనం అండి. మళ్ళీ మోసేస్తున్నారు. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు, తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. మీకు ఇస్తలే సెట్టు మోజులే పరుగు తీస్తలే డిస్కోలు గుట్టిన ఆమె తోపులోనే ఎందుకంటే నేను పక్కా లోకల్
ఏమైంది సార్? నీ ఇంటికెళ్తే నీ పని మనిషి చెప్పిందిరా నువ్వెక్కడున్నావని. వాట్ హ్యాపెండ్ సార్? AP 8000 కారు నీదేనో? యా. వైట్ కలర్ కారు కదా? యా. నీ పేరేంటి? అలెక్స్ మహావీర్ సార్. పబ్లో పిచ్చిగా తాగి నీ ఇష్టం వచ్చినట్టు రాంగ్ రూట్ లో వెళ్ళి మనుషుల్ని చంపేస్తావా నువ్వు? యాక్సిడెంట్ చేసి కాముగా ఇంటికొచ్చి ఏమీ తెలియనట్టు నడుస్తావా? కారు ఎక్కడా? సార్ ముందు నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. మీరు చెప్పిన కారు నాదే, బట్ అది నా ఫ్రెండ్ అరవింద్ తీసుకెళ్ళాడు సార్.